ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇట్స్ మీ కుసుమ. పేపి వస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి ఇదైతే సండే రోజు షూట్ చేస్తున్న వీడియో అన్నమాట. ఏంటి అంటే ట్యూస్డే ఒక బ్లాగ్ మీ ముందరకు వస్తుంది. ఎవ్రీ ట్యూస్డే మీ ముందరకు ఒక రొటీన్ బ్లాగ్ అనేది వస్తుంది. సో దానికి నేను ఎలా షూట్ చేస్తానో ఏంటి మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ చిన్న చిన్న బిహైండ్ ద సీన్ అనమాట. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను బ్లాగ్ కి వాటికి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్క రోజులో మొత్తం వీడియో షూట్ అవుతుంది, ఒక్కొక్కసారి 2 రోజులు తీసుకుంటూ ఉంటాను. మనందరూ యూట్యూబ్ లో బచ్చా పార్టీ అండి. లైక్ ఎలాగంటే కొంచెం కొంచెం అలా ఎడిట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే సైడ్ బై సైడ్ బోల్డ్ పనులన్నీ ఉంటాయి అనమాట. సో పదండి, ఇంతవరకు అయితే కొంచెం పూజ దగ్గర ఎలా నేను చేస్తాను అనేది వీడియో అది షూట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మన వంటింట్లో రెసిపీస్ ఇవన్నీ ఎలా షూట్ చేస్తాను ఏంటి, రెసిపీస్ కోసం నేను వాడుతున్న వస్తువులు ఏంటి, అండ్ వీడియో లేకపోతే నేను రెసిపీస్ కోసం ఏంటి వాడుతాను, ఇవన్నీ కూడా మీతో షేర్ అనేది పూజ దగ్గర ఉంటుంది కదా. అయితే చాలా మందికి అనిపించవచ్చు పూజ చేయకుండా వీడియో షూట్ ఏంటి అని చెప్పేసి. బట్ అలా కాదండి, స్టార్టింగ్ లో కొంచెం చూపిస్తాను. అండ్ అలంకరణ మొత్తం అయిపోయి పూజ అయిపోయిన తర్వాత చిన్న ముక్క అయితే పెడతానన్నమాట. పూజ చేసే 5 మినిట్స్ అయితే అది అసలు షూట్ చేయనండి. ఎందుకంటే అలంకరణ చాలా మందికి నచ్చుతుందని అండ్ చూసి నేర్చుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా అలంకరణ చూసే నేర్చుకున్నాను. సో అదనమాట. ఇంకో 10 మినిట్స్ బ్లాగ్ అయినా కూడా నాకు షూట్ చేయడానికి కనీసం ఒక అరగంట దగ్గర పడుతుందండి. సో ఎక్కువగా మార్నింగ్ రొటీన్స్ మీతో షేర్ చేస్తుంటాను. అండ్ వీడియో షూట్ అవుతుండగా సైడ్ బై సైడ్ బోల్డ్ పనులు అవుతుంటాయి. లైక్ బట్టలు తుక్కోవడం కానివ్వండి, ఎప్పుడైనా ఐరన్ వీడియో షూట్ చేస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే గిన్నెలు తోముకోవడం అండ్ బట్టలు తుక్కోవడం, ఇవన్నీ ఇల్లు తొడవడం, ఇవన్నీ బ్లాగ్ లో పెట్టకపోదాం అనుకుంటున్నాను. అలాగే రెసిపీ ఛానల్ కాదు మనది, బ్లాగే. అయితే కొంచెం ఛానల్ క్లిక్ అయితే కొంచెం నీట్ గా ప్రెజెంటేషన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుంది. అండ్ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను కూడా. అంటే ఏ రెసిపీ షూట్ చేయనో నా తలక వేరే కడాయిలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా వీడియోలో కనబడిపోతూ ఉంటాయి. అయ్యో తీయడం మర్చిపోయాను అని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ 9:30, 10 కల్లా నాకు వంట అనేది అయిపోవాలన్నమాట. కాబట్టి మేము 10:30 కల్లా మా లంచ్ కూడా అయిపోతుంది. కాబట్టి అదే టైంలో షూటింగ్ అండ్ అదే టైంలో ట్రైన్ల వల్ల. సో అది అయితే బేసిక్ గా ఇలా ఉంటానండి. హెయిర్ అంటే పైకి టై చేస్తూ ఉంటాను. అలాగే నేను ఎక్కువ మేకప్ ఏం చేయను. బట్ ఏదో కొంచెం వీడియోలో కనబడాలి కదా, మనం మంచిగా కనబడాలి కదా. సో నేనైతే ఇప్పుడు రెడీ అయ్యి వస్తాను. సో ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత ఈ లైట్స్ అనేవి ఆఫ్ చేసేస్తానండి, ఎక్కువసేపు వెలిగించి ఉంచాను అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడైతే మన ట్రైపోడ్ అనేది 2-3 యాంగిల్స్ అయితే నేను సెట్ చేసుకుంటానండి. ఒకటి మన పువ్వులు తీసుకొచ్చి పెట్టేటట్టుగా అలాగనమాట. సో ఇదిగోండి, మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం షూటింగ్ చేసేటప్పుడు ఫోకస్గా ఉన్నదా లేదా లేకపోతే బ్లర్ అయిపోతుంది అనమాట. అండ్ దెన్ అలంకరణ విషయానికి వస్తే కొంచెం పువ్వులు అయితే నేను పూజ చేసేసే ఉంటాను. అండ్ దెన్ మరికొంచెం అయితే ఇదిగోండి మన వీడియో కోసం అయితే కొంచెం ఉంచుతాను. ఇదేమిటి మాకు నేర్పిస్తున్నావా, మాకేంటి తెలియదా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. బట్ కాదండి, నేను ఎలా చేస్తున్నాను ఇది అయితే సరదాగానే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఏంటనంటే మిస్టేక్స్ ఏంటి అనంటే ఒక్కొక్కసారి పవర్ కట్ అవుతుంటుంది చెప్పాను కదా. ఏదైతే న్యాచురల్గా మనకు కొన్ని ఆటంకాలు అయితే వస్తాయి అనమాట. సో అవి ఇంకా మొత్తం ఓవరాల్గా మన అలంకరణ ఇవన్నీ కూడా స్వామి అమ్మవార్లు ఇలా షూట్ చేసుకుంటాను అనమాట. ఏదో నేను కూడా ఫ్రీ టైంలో ఒకసారి దేవుని అలంకరణ ఎలా చేస్తానంటే అవన్నీ చూసుకుంటూ ఉంటాను. హాయ్ అండి, రెడీ అయితే వచ్చేసాను. ఎక్కువ ఏంటి మేకప్ కాదు, కొంచెం ఇలా చిన్నపిల్ల రాసుకుంటారు పౌడర్ రాసి జస్ట్ కుంకుమ బొట్టు పెట్టేసి వచ్చాను అనమాట. అండ్ జుట్టు ఇలా ముడి వేస్తే కొంచెం ముస్లిం లాగా ఉంటున్నాను అని చెప్పేసి ఏదో ఇలాగా ఇదిగో ఒక చిన్న పాయ అల్లేసి. అంటే ఒక్కొక్కసారి పూజ దగ్గర మనం వెరబోసుకుని పూజ చేయకూడదు కదా, దండం పెట్టుకున్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి ఒక 2 అల్లికలు ఇలాగ అల్లేసి వస్తారనమాట. ఇదైతే నా మేకప్ లుక్ అనమాట. చూసి నవ్వుకోకండి. పదండి, లేట్ చేయకుండా వంటింట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ రెసిపీతో పాటు నేను ఎలా షూట్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే పూజ సీన్ అయిపోయింది కదా, అక్కడైతే చిన్న చిన్న లైట్స్ అవి ఆఫ్ చేసేసానండి. ఇంకా ఇప్పుడైతే మనం వంటింట్లోకి ఎంట్రీ అనమాట. సో మెయిన్గా ఎక్కువ పని మన లేడీస్కి వంటింట్లోనే ఉంటుంది కదండి. ఫస్ట్ నేను ఏంటి ఆలోచిస్తానంటే షూటింగ్లో ఏవైనా సైడ్కి ఏమైనా బాగాలేకపోయినా అవన్నీ కొంచెం తీసేస్తూ ఉంటాను. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే వంటిల్లో చాలా మటుకు నీట్గా ఉంచడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఎక్కువ వంటిల్లంతా ఒకేసారి ఎప్పుడు కవర్ చేయను. ఎందుకంటే ఇప్పుడు
చేసేటప్పుడు సామాన్లను తీసుకురావడం పెట్టడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి మెస్సీ అనేది అయిపోతూ ఉంటుందండి. సో ఇదిగోండి ఇక్కడైతే ఎంట్రీ అవ్వడం సీన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను రెగ్యులర్గా మీకు మన వీడియోలో కనబడుతూ ఉంటుంది ఏంటి అంటే చిన్న నిండు బింది పెట్టడం ఒక సెంటిమెంట్ చాలా మంచిది అని చెప్పేసి కూడా నేను అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఇదిగోండి, సో ఫస్ట్ అయితే ఇప్పుడు నిండు బింది కాదు, మొత్తం కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంతకు ముందర అయితే చేయవలసిన పనులు అయితే చాలానే ఉండేనండి. జస్ట్ కొంచెం గిన్నెలు తోమడం అవన్నీ కూడా క్లీన్ చేయడం ఇవన్నీ ఉండేనమాట. అండ్ దెన్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా అక్కడ షూట్ అవుతున్నది. అండ్ ఇప్పుడైతే జస్ట్ ఆపాను షూటింగ్. మొత్తం క్లీనింగ్ అంతా నాకు అరగంటకి పైన పట్టేస్తుందండి. బట్ అవంతా కూడా షూట్ చేయకుండా చిన్న చిన్న మొక్కలు అనమాట. సో మధ్యలో క్లీనింగ్లో అంటే బావగారికి కొంచెం కాఫీ కలిపాను. నేను నా వీడియో షూటింగ్ అప్పుడు కానీ నా రెసిపీ షూటింగ్ అప్పుడు కానీ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే చేయను అనమాట. ఎవరి టైంకి ఏది కావాలో ఇన్ టైంకి అందించిస్తానండి. ఒక్కొక్కసారి నాది ఏమైనా కాఫీ తాగడం ఇవన్నీ డిలే అవుతుందే తప్ప ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టను అనమాట. సో ఇదిగోండి కాఫీ అయితే ఇచ్చేసాను. అండ్ దెన్ మిగతా క్లీనింగ్ అండి. సో స్టవ్ అయితే రోజు క్లీన్ చేసుకుంటాను. అండ్ దెన్ మన ఇత్తడి బిందె ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కొంచెం చింతపండు పీతాంబరి వేసేసి నీట్గా, అంటే ఎలాగంటే ఇత్తడి బిందులో లేకపోతే రాగి బిందులో నీళ్ళు తాగితే చాలా మంచిది అంటారు కదా. సో నేను వండడానికి అండ్ తాగడానికి కూడా అది అయితే యూస్ చేస్తానన్నమాట. సో ఆ బుట్ట ఏదైతే గిన్నెలు తోమేసి పెట్టానో అదైతే దింపేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ షూట్ చేసినప్పుడు మీకు స్టవ్ దగ్గర నీట్గా నేనైతే కనబడతాను అండ్ స్టవ్ కూడా కనబడుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడ సీన్ అయిపోయింది మనది బిందె నిండా నీళ్ళు పెట్టడం, నిండు బిందె ఎదురు రావడం. నిండు బిందె అంటే మంచి సంకేతం అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఏం చేస్తానంటే ఈరోజు గారెలు ఈరోజు చేయమన్నారనమాట. సో ఏమైనా నానబెట్టే పని లేకపోతే ఏమైనా కట్ చేసుకునే పని లేకపోతే ఫ్రిడ్జ్ నుంచి ఏమైనా వెజిటబుల్స్ తీసుకొచ్చిన లైక్ ఈ సైడ్ నుంచి అంటే మన ఫ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ మాది, అక్కడి నుంచి ఇక్కడైతే సూట్ అవుతుంది అనమాట. హాయ్, సండే కదండి. మా వాళ్ళకేమో మధ్యాహ్నం ఏమో గారెలు ఇంకా ఆలుదం తినాలని. సో ఇప్పుడైతే నానబెట్టేద్దాం. మధ్యాహ్నం అంటే 3 కదా, కనీసం ఒక 4-5 గంటలు నానిపోతే మనకి బాగుంటుంది. సో కొంచెమే చేసుకుంటాం. సో ఇది ఒకటి మినపప్పు కలిపానంటే నానబెట్టానంటే కొంచెం రైస్ కూడా ఇందులో వేసుకుంటాను. అండ్ దానికేమో గుడ్ని ఇలాగేమైనా నానబెట్టే పని లేకపోతే ఇలాగేమైనా ఉంటే కొంచెం ముందరే వంట చేసే ముందరే చేసేస్తూ ఉంటాను, లేకపోతే ఏం లేదు మర్చిపోతుంటాను. చూసారు కదా, ఏవైనా డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి అనిపిస్తుంది అంటే రెగ్యులర్గా నేను డైరెక్ట్గా మాట్లాడడానికి ఇష్టపడతానండి. కానీ చెప్పాను కదా రైల్వే ట్రాక్ ఉంది ఇంటి దగ్గర కాబట్టి ఎక్కువగా డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కిటికీ దగ్గర పక్క వాళ్ళు సరిగ్గా నా షూటింగ్ టైంలోనే మోటార్ వేస్తారు. సో ఆ టైంలో డైరెక్ట్గా మాట్లాడినవి అవన్నమాట. సో షూట్ చేసేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ దెన్ ఇప్పుడు మెయిన్ సెగ్మెంట్ వచ్చేసింది ఒక రెసిపీ. చెప్పాను కదా రెగ్యులర్గా ఈవినింగ్ అయితే మీతో ఒక రెసిపీ షార్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటి అంటే బఠానీల వీడియోలో నానబెట్టేసాను కదా ఆ గిన్నె నాకు కావాలి. ఎందుకంటే స్టీల్ గిన్నెల వాటిలో అంటే ఆ కొత్త మెరుపు ఉండదు కాబట్టి నేను అంతగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇష్టపడను అనమాట. సో ఈ బౌల్స్ అయితే నాకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను షేర్ చేసుకుంటాను మన పులుసు వీడియో ఈరోజు. అంటే నిన్న చేసేసాను ఆ వీడియో షేర్ చేసేసాను, మీరు చూస్తే ఉంటారు ఆల్రెడీ, లేకపోతే ఒక్కసారి విజిట్ చేయండి. ఇంకా ఏంటి అంటే దగ్గర నుంచి లైక్ ఎలాగంటే దూరం నుంచి కొంచెం గిన్నెలు పడ్డం ఇవన్నీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎంత క్వాంటిటీ వేస్తున్నాను ఏం చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కనబడాలి అని చెప్పేసి ఇదిగోండి ఇలాగైతే షూట్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పటితోటి రెసిపీ సూట్ మరేంటి లేదండి. కందిపప్పు బియ్యం నానబెట్టాను. ఇది నానే లోపల నేను ఏవైతే తీసుకున్నాను నానబెట్టడానికి వాటికి అవన్నీ సర్దుకుంటాను. అండ్ సైడ్ బై సైడ్ ఇవాళ వేయించిన కందిపప్పు అండ్ వంకాయ కూర ఇవన్నీ రెసిపీలు. అయితే ఆ రెసిపీ అంటే షూట్ చేయను అనమాట. సో ఇది అంటే షూటింగ్ స్టార్ట్ చేసే లోపల అవి వండేసుకుంటాను. ఏదైనా రెసిపీ మీకు వీడియోలో కనబడుతుంది అని అంటే నా స్టీల్ కడాయి ప్రెస్టీజ్ ది అందులోనే వండుతూ ఉంటాను, మీకు కనబడుతుంటుంది. బిహైండ్ ద సీన్ ఏదైనా వండాలి అని అంటే దీంట్లో వండుకుంటూ ఉంటాను. అది మీకు ఎక్కువగా కనబడదు. బై ఛాన్స్ ఎప్పుడైనా తీయడం మర్చిపోయి ఉంటే మీకు కనబడుతుంది అంతే. ఎందుకు అని అంటే ఇలాగే ఉంది, ఇది వాడి ఇలా తయారైంది అనమాట అప్పట్లో బుట్ట. సో ఇదైతే జాగ్రత్తగా వాడుకుంటాను ఓన్లీ నా వీడియో కోసమే. ఇంతకు ముందరే ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్ అండి, అందులోనే మీకు చూపించేదాన్ని. బట్ అందులో ఉడకడం ఫ్రై అవడం కొంచెం టైం టేకింగ్. సో అది ఆఫ్ చేసేసి ఇందులో వేసేసి
అయిపోయిన టైంకి మళ్ళీ అందులో ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. అది చాలా టఫ్ అండి. ఒక షార్ట్ అంటే 30 సెకండ్స్ ఆర్ 35 సెకండ్స్ ఇలా నేను ఎడిట్ చేస్తుంటాను. కానీ ఇవన్నీ చేయడానికి వంట చేయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ మార్చుకోవడం మరొక ఎత్తు అనమాట. ఎందుకంటే ఇవి మీరు చూస్తే లైక్ చేస్తారా? ఇంకాను మనకి పప్పు ఉడకడానికి ఎలాగైనా టైం పడుతుంది కదా, ఆ లోపల అయితే ఈ బట్టలు అవి ఉతికేసుకుంటానండి. రెగ్యులర్గా నాకు ఒక మూట బట్టలు అయితే ఉంటాయన్నమాట ఉతకడానికి. సో ఆ పనులు చేసుకుంటూ ఇటువైపు వంట ఇవన్నీ చూసుకుంటుంటాను అనమాట. మధ్యలో కొన్ని మర్చిపోతుంటాను, అవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటాను అండ్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంటాను. సో సరేనండి, ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దామా? ఎలాగొచ్చినట్టు తప్పకుండా కామెంట్ చేయండి. సరదాగా షూట్ చేశాను, సో కామెంట్ తప్పకుండా చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.